రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ తెప్పించాను. ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు సారీ వస్తుంది అనమాట. పీకాక్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సారీ అయితే. ఇదంతా మనకి ఒక సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వర్క్ వస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న పర్స్ లాగా ఉంటది. మనీ అండ్ మొబైల్ రెండు క్యారీ చేయడం ఉన్నాయి. సో క్రీమ్ కలర్, రెడ్ కలర్, పింక్ అండ్ గ్రీన్ రిటర్న్ పెట్టదాం అనుకున్నాను, కానీ ఇవైతే నాకు చాలా నచ్చాయి, అందుకే ఇవి రిటర్న్ చేయలేదు. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఏంటి ఈరోజు ఈ అవతారంలో ఉన్నాను అనుకుంటున్నారా? సో మంచిగా శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని చెప్పి లక్ష్మీదేవిలా రెడీ అయ్యి మీకు ఒక వీడియో అయితే చేయాలనుకుంటాను. ఏంటంటే చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన ఉంది, దానికోసం అని చెప్పి ప్రిపరేషన్స్ లో ఉన్నానని. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. అండ్ ఈ వైభవ లక్ష్మి పూజ ఉద్యాపనలో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ తెప్పించాను అనమాట. సో ఆ ఐటమ్స్ ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, నా శారీ వచ్చేసి ఇది నేను అప్పుడు స్నేహారెడ్డి గారు ఒక ఈవెంట్ లో ఇటువంటి శారీ ఒకటి కట్టుకున్నారనమాట. సో ఆ టైంలో ఆ శారీకి రెప్లికా ఒకటి బాగా ట్రెండ్ అయింది. సో ఆ టైంలో నేను తీసుకున్న శారీ ఇది, లైక్ ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా, ఆ టైంలో తీసుకున్న శారీ అనమాట. అండ్ దీనికి నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా పేర్ చేశాను, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ జ్యువెలరీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. ఇదంతా కంప్లీట్ సెట్ వస్తుంది అనమాట మనకి. చూడండి, నేను కావాలంటే పక్కన వీడియో కూడా యాడ్ చేస్తాను. దీనికి మనకి షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ హారం విత్ చాంద్ బాలిస్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేను డీటెయిల్స్ అంతా క్లియర్గా పక్కన పిక్చర్లో యాడ్ చేస్తాను, సో చూస్తూ ఉండండి. అండ్ ఇలా చక్కగా లక్ష్మీదేవి లాగా రెడీ అయిపోయి నేను ఏ గిఫ్ట్స్ తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్లో అని చెప్పి మీ ముందుకి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి వైభవ లక్ష్మి పూజ అనే పూజ గురించి చెప్తాను. వైభవ లక్ష్మి పూజ అనేది మనకి 3 weeks నుంచి చేయొచ్చు అనమాట. అంటే మినిమం 3 weeks చేయాల్సి ఉంటుంది, మాక్సిమం 21 weeks వరకు చేసుకోవచ్చు. సో 3 weeks చేసేవాళ్ళు 4th week ఉద్యాపన ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఆ పైన మన ఇష్టం అనమాట. 3 weeks చేయొచ్చు, 5 weeks చేయొచ్చు, 9 weeks చేయొచ్చు, 11 weeks చేయొచ్చు, 16 weeks చేయొచ్చు అండ్ 21 ఇలా అనమాట. మన ఇష్టం, మన కంఫర్ట్ని బట్టి, మన అవైలబిలిటీని బట్టి మనం ఎంతైనా చేసుకోవచ్చు, ఎన్ని వీక్స్ అయినా చేసుకోవచ్చు. నేనైతే 3 weeks చేశాను అనమాట. 3 weeks చేసేసి 4th week ఉద్యాపన అయితే ఇవ్వాలి. సో మనం పూజ చేసేటప్పుడు థర్స్డే చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైడేస్ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ థర్స్డే చేసినట్టయితే 3rd week థర్స్డే అయిపోయినా నెక్స్ట్ వెంటనే వచ్చే ఫ్రైడే, నెక్స్ట్ డే వస్తుంది కదా ఫ్రైడే ఉద్యాపన ఇవ్వాలి. సో ఫ్రైడేస్ చేస్తే ఆ నెక్స్ట్ ఫ్రైడే ఉద్యాపన ఇవ్వాలి. సో దీనికి ఉద్యాపన రూల్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఫ్రైడే మాత్రమే ఉద్యాపన చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనం 3 weeks చేసేటప్పుడు రిపీట్ చేయకుండా 3 పేరెంటాలని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలన్నమాట. సో ఒకే పేరెంటాల్ని రిపీటెడ్గా పిలవకూడదు. సో ఫస్ట్ వీక్ ఒకరిని, సెకండ్ వీక్ ఒకరిని, థర్డ్ వీక్ ఒకరిని, అలా రిపీటెడ్గా తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉద్యాపన చేసేటప్పుడు మనం ఈ 3 weeksలో ఎవరినైతే పిలిచామో వాళ్ళని చాలా వరకు మ్యాక్సిమం ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఏమైనా కన్వీనియన్స్ లేకపోయినా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వీ కెన్ స్కిప్ దెమ్ ఆఫ్. సో అదనమాట పూజ గురించి అయితే. అండ్ నేను 3 weeks అయితే ఎప్పుడూ కంప్లీట్ చేసేసాను. సో ఈ ఉద్యాపన ఇవ్వడం లేట్ అయిందనమాట కొంచెం, ఎందుకంటే మా పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని చెప్పి తను సెటిల్ అయితే గానీ హెల్త్ వైజ్ ఇవ్వకూడదు అని అయితే నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే తను లేకుండా మా ఇంట్లో ఏ ఒకేషన్ కూడా నేను చెయ్యను అనమాట. సో తన చేత్తో ఫస్ట్ ఏదైనా చేస్తేనే నాకు సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. సో అందుకని చెప్పి తను లేకుండా నేను ఏ ఈవెంట్ కూడా ప్లాన్ చేయను. సో అందుకని ఆపేసాను అనమాట. ఇప్పుడు షీఈ్ ఓకే, బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు తను బాగుంది కాబట్టి
ఇప్పుడు తను బాగానే ఉంది. అండ్ ఎలాగా ఇప్పుడు వస్తోంది శ్రావణ మాసమే కాబట్టి ఇప్పుడైతే నేను ఉద్యాపన ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో అది పూజ ఇంకా ఉద్యాపన డీటెయిల్స్. అండ్ నేను వచ్చేసి చేసింది 3 వీక్సే అయినా సరే నేను 21 మందికి పలదానం ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ 21 మెంబర్స్ కోసం శారీస్ అన్ని తెప్పించాను. ఇవన్నీ శారీస్ రిటర్న్ గిఫ్ట్స్ లోకి. సో ఇంకా ఉన్నాయి. ఎస్, ఇదిగోండి, ఇవన్నీ కూడా శారీస్ అనమాట. సో కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేశాను, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేశాను, ఇంకొన్ని SVLలో తీసుకున్నాను, ఇంకొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేశాను. ఇలా చాలా రోజుల నుంచి నేను శారీస్ అన్ని కూడా కూడబెట్టుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే 1, 2 మ్యాక్సిమం 5 అనుకోండి మనం ఎలాగన్నా ఇచ్చేయచ్చు. బట్ 21 శారీస్ కాబట్టి కొంచెం సెలెక్టివ్గా అన్ని శారీస్ని ఇలా పోగు చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక శారీస్ మీకు కొన్ని శాంపిల్ చూపిస్తాను ఎలా ఉన్నాయి శారీస్. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి. ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు శారీ వస్తుంది అనమాట. సో చూడండి, గ్రీన్ అండ్ మెరూన్ కలర్స్, పీకాక్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ అయితే. ఇదంతా మనకి బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు కూడా సేమ్ ఇదే కలర్ లో జరీ రిపీట్ అవుతుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి ఈ శారీ నేను పీజీ క్లాతింగ్స్ అనే పేజ్ నుంచి తెప్పించాను అనమాట. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ప్రైస్ దేనికి నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి నేను గిఫ్ట్ చేస్తున్న శారీస్ కదా. సో ప్రైస్ చెప్పి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లో ఇస్తే బాగోదు కదా, అందుకని చెప్పి నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక శారీ. ఇది చూడండి, ఇది కలర్ ఎంత బాగుంది తెలుసా. కలర్ ఎంత వైబ్రెంట్ గా ఉందో శారీ కూడా అంతే బాగుంది. చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను. లైక్ ఏ పేజ్ అంటే నేను పేజ్ మెన్షన్ చేస్తాను. సో చూడండి ఒకసారి. ఇది ఇంకొక శారీ అయితే. ఇదంతా మనకి శారీ అంతా కూడా ఇలా సినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. దీంతో పాటు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ జరీ బార్డర్. సో ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది. ఇది ఇంకొక శారీ. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న ఇంకొక శారీ వచ్చేసి ఇదన్నమాట. ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ శారీ వస్తుంది. ఎల్లో, మంచి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. చూడండి ఎంత మంచిగా టాజిల్స్ కూడా వచ్చేసాయో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. టిష్యూ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. అండ్ ఈ శారీ వచ్చేసి నేను SVL షాపీలో తీసుకున్నాను. సో ఇది ఇంకొక శారీ. ఇలా చాలా శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది ఇంకొక నార్మల్ జార్జెట్ శారీ అనమాట. సో మంచి మంచి కలర్స్ లో అలా చూడండి. ఇది ఇంకొక శారీ. ఇది వచ్చేసి నేను ఏదో షాపింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ గా వెళ్ళి ఈ శారీ బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇదంతా మనకి సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది అనమాట శారీ అంతా. అండ్ ఇదిగోండి, ఈ బార్డర్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ వస్తుంది. శారీ పైన వస్తే మనకి చిన్న బార్డర్, కింద ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక శారీ. ఇలా డిఫరెంట్ శారీస్ అయితే నేను షాపింగ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక శారీ. చూడండి, ఈ శారీ అయితే అసలు భలే ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఈ శారీ అయితే. కలర్ కాంబినేషనే చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ నేను విడిగా తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ ఇన్క్లూడెడ్ కాదు ఇందులో. అండ్ దీనికి విడిగా నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. సో అందుకు ఈ శారీ కూడా SVL లో తీసుకున్నాను అనమాట. ఒక శారీ వచ్చేసి ఇది చూడండి. ఇది ఇంకొక శారీ. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఇది చిన్న లైట్ ఆర్గాన్జా టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేస్తే ఇలా ఉంది చూడండి. సో ఈ బార్డర్ తో వచ్చింది అనమాట, కట్ వర్క్ బార్డర్. సో శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇలానే ఉంటది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది. నేను మీకు ఏది ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఓపెన్ చేస్తే ఈ ఫోల్డింగ్ మిస్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇది నేను ఏదో సమ్ ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేశాను అనమాట. ఈ శారీస్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని 21 శారీస్ నేను బుక్ చేసుకున్నాను అనమాట. 21 శారీస్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లైక్ ఏ శారీ కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అక్కడ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు షాపింగ్ చేసిన శారీస్ కొన్ని. సో అవి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నంత వరకు కూడా నేను శారీస్ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది ఆర్గాన్జా శారీ వస్తుంది. లైట్ ఆరెంజ్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు ఒక పేపర్ పట్టుకున్నట్టు ఉందన్నమాట. నాకు చాలా లైట్ వెయిట్. సో ఇలా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఏ శారీస్ ఇంకా చాలా వరకు లైక్ ఒక
10 to 15 సారీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇంకొన్ని సారీస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నేను మీకు కొన్నే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవన్నీ ఇంకా నేను ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు తాంబూలంలో స్టిక్కర్ ప్యాకెట్స్, మెహందీ కోన్స్, ఇంకా ఇటువంటివి బ్యాంగిల్స్ ఇటువంటివన్నీ కూడా ఇస్తాను. ఇంకా కంప్లీట్ గా డిసైడ్ అవ్వలేదు. పూజకి ఇంకా ఒక 5 days ఉందన్నమాట. ఒకవేళ ఈ లోపల ఏమన్నా ప్లాన్ చేంజ్ అవుతుందేమో. అయితే ఖచ్చితంగా ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అసలు ఫైనల్ గా ఏమేమి అయ్యాయి. ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఏవేవి ఫైనల్ అయ్యాయి అని చెప్పేసి, ఏ ఐటమ్స్ ఫైనల్ గా తీసుకున్నామని చెప్పి. అండ్ ఇంకొకటి బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలన్నమాట. బ్యాంగిల్స్ తీసుకోవడానికి నాకు వెళ్ళటానికి టైం సెట్ కాలేదు. ఎందుకంటే నాకు కొంచెం చెప్పాను కదా 2 రోజుల నుంచి ఈ మధ్య కొంచెం సిక్ గా ఉన్నానని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను ఈ ఫ్యాన్సీ పర్స్ తెప్పించాను అనమాట. సో చూడండి, ఇది మనకి ఇలా ఉంటది. మనకి ఒక సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వర్క్ వస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న పర్స్ లాగా ఉంటుంది. మనీ అండ్ మొబైల్ 2 క్యారీ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట పర్స్ అయితే. అండ్ బ్యాక్ కి కూడా మనకి జిప్ వస్తుంది. సో ఇటువంటి పర్సెస్ కూడా నేను తీసుకొచ్చాను అనమాట. ఇవి అయితే లైక్ అంటే నేను ఫస్ట్ యాక్చువల్గా ఎప్పుడు బ్యాంగిల్స్ ఇచ్చేటప్పుడు బ్యాంగిల్ స్టాండ్ లో పెట్టి ఒక పౌచ్ లో పెట్టి ఇచ్చేదాన్ని అనమాట. అవి ఎప్పుడు అవే అవుతున్నాయి కదా, రెగ్యులర్ గా ఉంది కాబట్టి ఈసారి బ్యాంగిల్ పౌచ్ కాదు ఇలాంటి పర్సెస్ లో పెడదాము అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ ఇవి తెప్పించాను. ఇవి తెప్పించిన తర్వాత ఇందులో బ్యాంగిల్స్ ఏం పెట్టిస్తాము కనిపించదు కదా అని చెప్పి మళ్ళీ బ్యాంగిల్ పౌచ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి. సో క్రీమ్ కలర్, రెడ్ కలర్, పింక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఇలా కొన్ని కలర్స్ అయితే మనకు వచ్చాయన్నమాట. సో ఇందులో చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చూడండి బేబీ పింక్ కలర్, ఇలా కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే మనకు వచ్చాయన్నమాట. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. తెచ్చిన తర్వాత ఇంకా అనిపించింది బ్యాంగిల్ పౌచెస్ లేకుండా ఏం బాగుంటాయని ఇవి రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇవైతే నాకు చాలా నచ్చాయి, అందుకే ఇవి రిటర్న్ చేయలేదన్నమాట. ఎక్కడికైనా మనం నార్మల్గా సింపుల్గా షాపింగ్ కానీ ఏదైనా మార్కెట్ కానీ వెళ్ళేటప్పుడు ఇందులో ఒక మొబైల్ ఇంకా కొంచెం డబ్బులు పట్టుకొని వెళ్ళొచ్చు కదా. సో అందుకని చెప్పి ఇవైతే తెప్పించి ఇవి బాగున్నాయని చెప్పి ఉంచేసాను. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా తర్వాత బ్యాంగిల్ పౌచెస్ కూడా తెప్పించేసానని. ఇవి బ్యాంగిల్ పౌచ్ అనమాట. సో ఇవి నేను అమెజాన్లో తెప్పించాను ఈ బ్యాంగిల్ పౌచ్ అయితే. సో ఇలా ఉంటుంది చూడండి. ఇది మనకి ఇలా ట్రాన్స్పరెంట్ పౌచ్ వస్తుంది. లోపల వచ్చేస్తే ఇలా బ్యాంగిల్ హోల్డర్ ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ లో. సో ఇది ట్రాన్స్పరెంట్ పౌచ్. దీని లోపలికి మనం బ్యాంగిల్స్ పెట్టేసి లోపల బ్యాంగిల్స్ అన్ని పెట్టేసి ఇలా జిప్ తో అయితే సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బ్యాంగిల్ పౌచ్ అయితే. ఇవన్నిటిని మనం ప్యాక్ చేసి ఇవ్వడానికి కొన్ని బ్యాగ్స్ కూడా తెప్పించాను. సో చూడండి ఇది బ్యాగ్ అన్నమాట. ఇది బ్యాగ్, ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ ఫస్ట్ తెప్పించాను నేను. ఎందుకంటే ఇది కొంచెం మంచిగా షైన్ అవుతూ బాగుంది కదా అని చెప్పి ఈ బ్యాగ్స్ అయితే తెప్పించాను. కానీ మా పిన్ని వీడియో కాల్లో చూసి మమ్మీ, అక్క, పిన్ని వీళ్ళందరూ ఏమన్నారంటే ఇది బాగా పెద్దదైపోతుంది, అస్సలు బాగోదు, కొంచెం చిన్న సైజు ఆర్డర్ పెట్టు అంటే ఇందులో చిన్న సైజు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండిందనమాట. అందుకని చెప్పి ఇంకా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆర్డర్ చేద్దామని చెప్పి ఈ టైప్లో ఆర్డర్ చేశాను. దీనికన్నా ఇది చిన్న సైజ్ అనమాట. చూడండి ఇంచుమించుగా దీంట్లో హాఫ్ కన్నా కొంచెం పెద్దది ఉంటుంది అంతే విడ్త్ వైజ్. సో ఇటువంటివి ఆర్డర్ చేశాను. ఇలా 2 డిఫరెంట్ బ్యాగ్స్ అనమాట, 2 డిఫరెంట్ టైప్స్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇలా తెప్పించి పెట్టాను. మనం ఇంతకు ముందు నేను ఏం చేసేదాన్ని అంటే ప్లేట్స్ తీసుకునేదాన్ని అనమాట. సో ప్లేట్స్ తీసుకొని మనం ఏవైతే ఈ శారీ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ శారీయే ఇస్తాను. నాకు అదే చెప్పాను కదా సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి. సో శారీ విత్ బ్యాంగిల్స్, మెహందీ కోన్, బ్యాంగిల్ పౌచ్ అండ్ నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్, కొన్నిసార్లు అయితే ఇయర్ రింగ్స్, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉండేదాన్ని. అంతకుముందు అయితే నేను ఎప్పుడు ఇచ్చినా సరే 9 మెంబర్స్, ఒక 16 మెంబర్స్ అంతవరకు ఇచ్చేదాన్ని. వాళ్ళ కోసం 9 మెంబర్స్ వరకు అయితే ఓకే, ప్లేట్స్ లో మనం అరేంజ్ చేసి ఇక్కడ పెట్టుకోవడానికి అయిపోతుంది, సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను 21 మెంబర్స్ కి ఇస్తున్నాను కదా, అప్పుడు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట ప్లేట్స్ అన్ని మనం అరేంజ్ చేసి పెట్టడానికి. ఇంతకు ముందు కూడా ఇదే ప్రాబ్లం అయింది. 16 మెంబర్స్ కి ఇచ్చేటప్పుడు కూడా 16 ప్లేట్స్ ఇక్కడ పెట్టేసరికి మనకు పూజకి సరిగ్గా ప్లేస్ సరిపోయేది కాదనమాట. ఇంకా 21 మెంబర్స్ అంటే ఇంకా అస్సలే సరిపోదు. అందుకని చెప్పేసి నేను ఇలా కాదు, సో ఎలా అయినా
సరే ఈసారి డిఫరెంట్గా ఇద్దాము. ప్లేట్స్ అయితే మనం ఇలా అరేంజ్ చేసి పెట్టడానికి సెట్ అవ్వదు. అప్పటికప్పుడు వాళ్ళు వచ్చాక ప్లేట్స్లో పెట్టి ఇవ్వలేము, అన్ని విడివిడిగా ఉంచి ముందే అరేంజ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటి బ్యాగ్స్ అనుకోండి, బ్యాగ్స్లో మనం ప్యాక్ చేసేసి ఒక కార్నర్లో పెట్టేయచ్చు కదా అని చెప్పి ఇలా అయితే బ్యాగ్స్తో ప్లాన్ చేశాను అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే నేను తెప్పించినవి ఇవి. అండ్ ఇంకా ఫైనల్లీ ఏమవుతాయి, ఇంకా ఏమేమి కొంటాను అనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే చూసారు కదా, ఇవి తెప్పించేటప్పుడు ఇవి మాత్రమే చాలు, బ్యాంగిల్స్ పెడదాము అనుకున్నాను. అండ్ ఫైనల్లీ తర్వాత ఇవి కూడా తెప్పించేశాను. అండ్ రేపు పూజ అంటే ఈ రోజు వరకు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలీదు, నా మైండ్ ఎలా మారుతుందో. సో ఆ టైంలో నాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా చాలా గ్రాండ్గా చేయాలి, వచ్చే వాళ్ళని చాలా తృప్తి పరిచి వాళ్ళని పంపించాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఏవి ఇచ్చినా సరే నిండుగా ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో యా, ఇది ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో వైభవ లక్ష్మి పూజ ఎలా జరిగింది అనేది తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.